నమస్కారం అండి. ఈరోజు భరతమాత అమ్మాసర అనాథ వృద్ధాశ్రమంలో అన్నగంధ గాను శ్రీమతి సత్య జయంతి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాత వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత్థవర్ధన్ కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయుతులు ఆకలి తీర్చడానికి జ్యేష్ఠ మాస శుక్ల త్రయోదశి రోజు కీర్తిశేషులు శ్రీమతి లీలావతి జయంతి గారి 7వ నెల మాసికం రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా 19/6/2024 నాడు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీమతి లీలావతి జయంతి గారి వారి 7వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గబాబు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీమతి లీలావతి జయంతి గారి వారి 7వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎటువారి మోహంలో ఎల్లప్పుడూ చిన్నవాళ్ళు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధుర సదాపదం మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి సత్య జయంతి గారికి మరి వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే శ్రీ పి విశ్వనాథ్ గారికి, శ్రీమతి శారదా గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత్థవర్ధన్ కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నతాశిఖలను అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసాన్ని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసిద్ధం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సత్య జయంతి గారికి, శ్రీమతి శారదా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నన్ను కోరుకుంటూ లక్ష్మీదేవి దేవుని దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లరిని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి సత్య జయంతి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు, అలాగే కీర్తిశేషులు శ్రీమతి లీలావతి జయంతి గారి ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులకు ఎల్లరిని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు. ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసుకురా 365 రోజులు నిత్యానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తాను చేస్తూ తన మంత్రం వేల మంత్రం చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత్థవర్ధన్ కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక ధనం జరుపుకుంటూ పాదాయ వందనం. అలాగే ఈరోజు శ్రీమతి సత్య జయంతి గారు మరియు మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నాం. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. రోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే స్వీట్ బాదుషా, అలాగే రైస్, అలాగే చామగడ్డ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. Hey!